హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీస్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు వీడియోలో కరకరలాడే పప్పు చెక్కలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అచ్చం స్వీట్ షాప్లో స్టైల్ లాగానే కరకరలాడుతూ వస్తాయి. అర కేజీ బియ్యం పిండిని తీసుకోవాలి. అందులోకి వేడి నూనెని వేసుకోవాలి. వేడి నూనె వేసుకోవడం వలన చాలా క్రిస్పీగా వస్తాయి. 20 గ్రామ్స్ బటర్ని కూడా వేసుకోవాలి. ఇలా వేడి నూనెని బటర్ని వేసుకోవడం వలన క్రిస్పీగా క్రంచీగా అచ్చం స్వీట్ షాప్లో కొన్నట్టుగానే వస్తాయి. బటర్ నూనె పిండిలో మొత్తం కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలోకి అరకప్పు పల్లీలు, అరకప్పు నానబెట్టుకున్న శనగపప్పు, అరకప్పు నానబెట్టుకున్న పెసరపప్పు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, అరకప్పు నువ్వులు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ వామును వేసుకోవాలి. వీటి వలన డైజెషన్ సిస్టమ్కి చాలా మంచిది. వీటన్నింటిని పిండిలో కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీరు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని చపాతీ ముద్దలాగా చేసుకున్న తర్వాత ఏదైనా పాలిథిన్ కవర్ని కానీ లేదంటే బటర్ పేపర్ని కానీ తీసుకొని వాటికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పూరి ప్రెషర్లో కానీ లేదంటే ఏదైనా వెయిట్ ఉన్న దానిని తీసుకొని ఇలా అప్పల్లాగా ఒత్తుకోవాలి. టిఫిన్ బాక్స్తో కూడా ఇలా ఒత్తుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ని హీట్ చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ కాల్చుకోవాలి. వేసిన వెంటనే తిప్పకూడదు, ఇరిగిపోతాయి. కాబట్టి వేసిన తర్వాత అవి పైకి వచ్చేంత వరకు కలపకుండా ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అప్పుడే మనకి పిండి కరెక్ట్గా ఉడికి క్రిస్పీగా వస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా అన్నింటిని వేసుకొని కాల్చుకోవాలి. చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా కాలాయో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో పప్పు చెక్కలు. అచ్చం బయట కొన్నట్టే వచ్చాయి. ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉన్నాయో మీరే చూడండి. ఇలా విరిస్తే ఎంత బాగా విరుగుతున్నాయో, చాలా క్రిస్పీగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియోస్ని కనుక మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.